హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరిత గారు. ఏంటి మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా అని చూస్తున్నారా? ఈ రోజు నేను మా హస్బెండ్ బయట ఏదైనా టిఫిన్ ట్రై చేద్దామని అనుకున్నాం. ఇంకా మార్నింగే లెగ్సి రెడీ అయిపోయి బయటకు వచ్చేసాం. ఈ రోజు మార్నింగే విజయవాడ క్లైమేట్ అద్రిపోయింది అసలు. ఈ వీడియోలో నేను కొన్ని మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మందికి నా గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ విషయం నాకెలా తెలిసింది అని అనుకుంటున్నారా? చాలా మంది కామెంట్ చేస్తున్నారు, లేదా పర్సనల్ గా మెసేజెస్ కూడా పెడుతున్నారు. అసలు దేని గురించి అనే కదా చెప్తున్నా. అసలు మా ఊరు ఏంటి అని. ఒక రోజు ఏలూరు, ఇంకొక రోజు విజయవాడ, మరొక రోజు యాదవోలు అంటూ అసలు మీది ఏ ఊరు అని అడుగుతున్నారు. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మా నాన్నమ్మ వాళ్ళది యాదవోలు, మా అమ్మమ్మ వాళ్ళది ఏలూరు, మా అత్తయ్య గారు వాళ్ళది విజయవాడ. నేను ఎక్కువగా ఏలూరు విజయవాడ తిరుగుతూ ఉంటాను కాబట్టి ఎక్కువగా అక్కడి నుంచే వీడియోస్ వస్తూ ఉంటాయి. వీక్ లో 4 days విజయవాడలో ఉంటే ఇంకొక 3 days ఏలూరులో ఉంటాను. మీకు ఇంకా దీని మీద క్లారిటీ లేదు అంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ గా చెప్తాను. సరే, ఇంకా విషయం గురించి పక్కన పెట్టేయండి. ఈ రోజు ఎందుకో తెలియదు గానీ BRTC రోడ్ మొత్తం బ్లాక్ చేసేసారు. విజయవాడలో ఏం ట్రై చేద్దాం టిఫిన్స్ అని ఆలోచిస్తూ ఉన్నాం. మా హస్బెండ్ వెంటనే అన్లిమిటెడ్ టిఫిన్స్ ట్రై చేద్దాం విజయవాడలో అన్నారు. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ అయిపోయాం. గొల్లపూడికి వెళ్లే రూట్ అంతా చుట్టూ చెట్లతో చాలా అందంగా ఉంది. నేను ఎప్పుడు ఇటు సైడ్ రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ నుంచి ఆ కొండ వ్యూ చూడండి, సూపర్ ఉంది కదా. విజయవాడలో నేను ఎప్పుడు వీడియోస్ లోనే చూసాను గానీ ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. అదే టనల్. ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నాతో పాటు మీరు కూడా చూస్తారని రికార్డ్ చేశాను. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామంటే గోదావరి టిఫిన్స్ కి. ఈ గోదావరి టిఫిన్స్ గొల్లపూడి దగ్గర ఉంది. ఇక్కడ గోదావరి సైడ్ ఉన్న టిఫిన్ ఐటమ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ 50 నుంచి 60 రూపీస్ ఉంది. అన్లిమిటెడ్ కాస్ట్ వచ్చేసరికి పర్ పర్సన్ 120 రూపీస్ చార్జ్ చేశారు. ఇక్కడ మీరు మెనూ కార్డ్ మీద చూస్తున్న ఐటమ్స్ అన్ని అన్లిమిటెడ్ లో వస్తాయి. ఒక్క ప్లేట్ 50 నుంచి 60 రూపీస్ ఉంది కదా, అదే అన్లిమిటెడ్ అయితే అన్ని వస్తాయి కదా అని అదే తీసుకున్నాం. మేము దానికి న్యాయం చేయలేము అని తెలిసినా సరే తీసుకున్నాం. నాకు గోదావరి టిఫిన్స్ లో బాగా నచ్చినవి ఆవిరి కుడుము, బెల్లం పానకం, అలాగే పొట్టిక్కలు అంటే చాలా ఇష్టం. మా సైడ్ వీటిని పొట్టిక్కలు అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. నాకు మా హస్బెండ్ కి కాబట్టి రెండు కూడా అన్లిమిటెడ్ తీసుకున్నాం. ఇక్కడ అన్లిమిటెడ్ కి వేరే ప్లేట్స్, అలాగే నార్మల్ కి వేరే ప్లేట్స్ ఇస్తున్నారు. మనం టోకెన్ ఇచ్చిన వెంటనే మన ప్లేట్ అయితే మన చేతికి ఇచ్చేసారు. అందులో ఏమేమి ఐటమ్స్ వస్తాయో ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే. ఫస్ట్ అయితే ప్లేట్ లో 4-5 ఐటమ్స్ పెట్టించారు. అవి తినేసాక మళ్ళీ మనకి నచ్చినవి మనం పెట్టించుకోవచ్చు. ఇక్కడ క్రౌడ్ కూడా ఫుల్ గా ఉన్నారు. టిఫిన్ అంటే ఫస్ట్ మా ఇంట్లో అందరికి గుర్తొచ్చేది చట్నీ. టిఫిన్ కొంచెం అటు ఇటు అయినా సరే చట్నీ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇక్కడ చట్నీస్ లో 7 వెరైటీస్ అయితే ఉన్నాయి. అల్లం పచ్చడి, టమాటా పచ్చడి, పల్లీల చట్నీ, బొంబాయి కూర, ఆవకాయ పచ్చడి, కారపు పొడి, పంచదార ఇవైతే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ నా ఫేవరెట్ పొట్టిక్కలు ట్రై చేస్తున్నాను. ఈ ఆకు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే అసలు ఈ ఆకు ఏంటో తెలియదు. నిజంగా టేస్ట్ అయితే అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మేమైతే దోశ వేయించుకున్నాం వెళ్ళి, కానీ మా వల్ల అయితే అస్సలు కాలేదు. మేమైతే చాలా లైట్ గానే తిన్నాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఫుడ్ ని ఎంజాయ్ చేయాలి, టేస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేయచ్చు. ఫుడ్ ని బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. బయట అంబియన్స్ అయితే ఇలా ఉంటుంది. మీలో ఎవరైనా ఈ అన్లిమిటెడ్ టిఫిన్స్ ట్రై చేయాలి అంటే ట్రై చేయండి. టిఫిన్ అయితే ఫుల్ గా మనకి నచ్చినవి అయితే తినేసాం. ఇంకా సరదాగా విజయవాడ అంతా ఒక రౌండ్ వేసేద్దాం అనుకున్నాం. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తే మన విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ ఫేవరెట్ ప్లేస్ అయినా ప్రకాశం బ్యారేజ్ కి వచ్చేసాం. మా హస్బెండ్ తన ఆఫీస్ లో ఏమైనా టెన్షన్స్ అండ్ ప్రెజర్స్ ఉన్నా ఆఫీస్ అయిపోయాక ప్రకాశం బ్యారేజ్ కే వచ్చేవారంట. ఇక్కడే చాలా సేపు టైం స్పెండ్ చేసి అప్పుడు వచ్చేవారు ఇంటికి. ఇక్కడ చాలా సేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత నా ఫేవరెట్ ప్లేస్ కి వెళ్ళాం. అదే కృష్ణా నది. ఇక్కడ చేపలు పట్టుకోవడం అన్ని మనం లైవ్ లోనే చూడొచ్చు. ఇక్కడ నుంచి విజయవాడ వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా అక్కడే చాలా సేపు టైం స్పెండ్ చేసి అక్కడ వలలో పడిన చేపల్ని చూస్తూ ఆ వ్యూ ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఉన్న చేపల్ని చాలా మంది కొనుక్కోవడం కోసం వస్తున్నారు. ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నచ్చిన చేపని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా మా హస్బెండ్ అలాగే మా మరిది ఏమైనా చేపలు తీసుకోవాలి అనుకుంటే ఎక్కువగా ఇక్కడికే వస్తూ ఉంటారు. ఇక్కడైతే మనకి నచ్చిన చేపను మనకి నచ్చిన సైజులో తీసుకోవచ్చు. ఇంకా కొంతసేపు ఉందాం అనుకున్నాం కానీ అప్పటికప్పుడే క్లైమేట్ బాగా చేంజ్ అయిపోయింది. వర్షం పడేలాగా ఉంది అని చెప్పి వెంటనే మా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. నేనైతే ఈ రోజుని చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నా వీడియోస్ డైరెక్ట్ గా మీ మొబైల్ లోకి వచ్చేస్తాయి. బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.